ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ తిరుమలలో ధార్మిక క్రతువులు. వసంత మండపంలో ఆగమ పండితుల సుందరకాండ పారాయణం. తిరుచి సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం. శ్రీనివాస మంగాపురంలో దేవదేవుని ఉత్సవ వైభవం. తిరుపతిలో ఘనంగా తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవం. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో దివ్య ప్రబంధ పఠనం. దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరునికి తిరుచి సేవ. నారాయణవనంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి ఊంజల్ సేవ. తిరుమలలోని వసంత మండపంలో షోడశ దిన సుందరకాండ పారాయణం మంగళకరంగా కొనసాగుతోంది. సమస్త జనులు సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహత్తరమైన క్రతువును ఈ నెల 27 నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు వసంత మండపంలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో నిర్వహిస్తోంది. సృష్టిలో మొదటి కావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్ రామాయణంలోని సుందరకాండను పారాయణం చేస్తే ధర్మానికి విజయం, అధర్మానికి అపజయం కలుగుతుందని పురాణోక్తి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల దివ్యక్షేత్రంలో షోడశ దిన సుందరకాండ పారాయణాన్ని వేదోక్తంగా నిర్వహిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం తిరుమలలోని వసంత మండపంలో 16 మంది వేద, ఆగమ, శాస్త్ర పండితులచే సుందరకాండ పారాయణం శ్రవణానందంగా జరిగింది. వసంత మండపంలో ప్రత్యేక వేదికపై సీతారామచంద్ర స్వామి చిత్రపటాన్ని శోభాయమానంగా అలంకరించి కొలువుదీర్చి గురు ప్రార్థన, సంకల్ప ప్రార్థన, శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన నిర్వహించారు. ఆపై శ్రీమద్ రామాయణం, బాలకాండ, సంక్షిప్త రామాయణంలోని 3 శ్లోకాలు, శ్రీమద్ రామాయణం, ఆదికావ్యం, సుందరకాండలోని 7వ సర్గ నుండి 10వ సర్గ వరకు ఉన్న మొత్తం 152 శ్లోకాలను పఠించారు. అనంతరం శ్రీరామ శృతి, పరశృతి, క్షమా ప్రార్థన, భగవత్ సమర్పణ కార్యక్రమాలను నిర్వహించి శ్రీ సీతారామచంద్రులకు మంగళ నీరాజనాలు సమర్పించారు. ఆదికావ్యే సుందరకాండే అష్టమః సర్గః రామభద్ర మహేశ్వాస రఘువీర నృపోత్తమ భోదశాస్యాంతకాస్మాకం రక్షాన్ దేహి శ్రియం చ తే సతస్య మధ్యే భవనస్య సంస్థితం మహద్విమానం మణివజ్రచిత్రితం ప్రతప్తజాంబూనదజాలకృత్రిమం దదర్శ వీరః పవనాత్మజః కవిః సతస్య మధ్యే భవనస్య సంస్థితం మహద్విమానం మణివజ్రచిత్రితం ప్రతప్తజాంబూనదజాలకృత్రిమం దదర్శ వీరః పవనాత్మజః కవిః తదప్రమేయా ప్రతికారకృత్రిమం కృతం స్వయం సాధ్వికి విశ్వకర్మణా దివంగతం వాయుపథ ప్రతిష్ఠితం వ్యరాజతాదిత్యపథస్య లక్ష్మవత్ న తత్ర కించిన్న కృతం ప్రయత్నతః న తత్ర కించిన్న మహారత్నవత్. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసం శనివారం సందర్భంగా స్వామివారికి తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది.
ప్రతి శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం సాయంత్రం వేళ స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందచేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం మనోహరంగా జరిగింది. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్ల తిరుచి ఉత్సవాన్ని వీక్షించి తరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే కర్ణాటక రాష్ట్రం ముల్బాగల్కు చెందిన శ్రీపాద రాజమఠం పీఠాధిపతి శ్రీ సుజయ నిధి తీర్థస్వామి ఆదివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు, అర్చకులు పీఠాధిపతులకు ఆలయ పెద్ద మర్యాదతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం పీఠాధిపతులు తమ శిష్య బృందంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 25వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. తమిళ కార్తీక నెల కృతిక నక్షత్రంలో తమిళనాడులోని తిరువాలి తిరునగరి అనే దివ్య దేశంలో తిరుమంగై ఆళ్వార్ అవతరించారు. భగవంతుడి ద్వారా అష్టాక్షరి మహామంత్రోపదేశం పొంది దివ్య ప్రబంధాన్ని తిరుమంగై ఆళ్వార్ రచించారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న తిరుమంగై ఆళ్వార్ సన్నిధి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపం పక్కన నెలవై ఉంది. తిరునక్షత్రోత్సవాల భాగంగా 5వ రోజైన శనివారం రాత్రి తిరుమంగై ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజేరు స్వామి, చిన్నజేరు స్వాముల ఆధ్వర్యంలో నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. అనంతరం సేవాకాలం శాతుమర నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలోని తిరుపతి అలిపిరి ప్రాంతంలోని వికలాంగ విద్యార్థుల శిక్షణా సంస్థలు నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదిని శనివారం టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో భానుప్రకాష్ రెడ్డి ముచ్చటించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా సంస్థలోని శ్రీ పద్మావతి, శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల చిత్రపటాల వద్ద పూజలు జరిపారు. ఆపై డిజిటల్ క్లాస్ రూమ్ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర మోగ బదిర పాఠశాల ప్రిన్సిపల్ ఎన్వి రమణమూర్తి అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల చెంత చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానాలను అధిరోహించారని, చిన్నారులందరికీ ఉత్తమమైన భవిష్యత్తును ప్రసాదించాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో టీటీడీ విద్యాశాఖ అధికారి వెంకట సునీల్ పాల్గొని ప్రసంగించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర మూగ బదిర పాఠశాలలోని తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మమేకమై భానుప్రకాష్ రెడ్డి మాట్లాడారు. అందరూ క్రమశిక్షణతో నైతిక విలువలను పెంపొందించుకుని చక్కగా చదువుకోవాలని అభిలషించారు. శ్రీ వెంకటేశ్వర ట్రైనింగ్ సెంటర్ ఫర్ హ్యాండిక్యాప్ ఈరోజు అప్గ్రేడేషన్లో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మాట లేని పిల్లలు, సరిగ్గా వినపలేని పిల్లలకి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఉన్నత స్థానాల్లో దాదాపు ఒక 40 సంవత్సరాలు 1983లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి ఈ విద్యాలయం ఈరోజు రోజు రోజుకు పెరుగుతూ ఒక ఉన్నత శిఖరాలకి రావడం జరిగింది. ఆధునికంగా డిజిటల్గా ఈరోజు డిజిటల్ టెక్నాలజీ పెరిగినటువంటి సందర్భంలో మనం కూడా దాంతోపాటు సరిసమానంగా ఈ పిల్లల్ని కూడా తీసుకోవాలని చెప్పి ఒక సంకల్పంతో ఈ క్లాస్ రూమ్ని డిజిటలైజ్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడుంటి లోతుపాట్లని ఈఓ గారి దృష్టికి, చైర్మన్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేసి ఈ పిల్లలు కూడా మామూలు పిల్లలుగా సమానంతో వీరు కూడా ఎదగాలని చెప్పి, ఇప్పటికే చాలామంది పిల్లలు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారని చెప్పి ఇక్కడ అధ్యాపకులు చెప్పడం జరిగింది. డెఫ్ అండ్ డమ్, బాలమందిర్ మూడింటిని ఇంటిగ్రేట్ చేసి ఒక ఆధునిక సముదాయం కావాలని చెప్పి టీటీడీ బోర్డులో మాట్లాడడం జరిగింది. సానుకూలంగా వారు కూడా స్పందించారు. ఈ పిల్లలందరికీ భగవంతుడు వెంకటేశ్వర స్వామి అండగా నీడగా తోడుగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నా. గోవింద నారాయణ. ప్రపంచ ప్రఖ్యాత వైష్ణవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న అతిపెద్ద పుణ్యధామం తిరుమల. అశేష భక్తకోటి నిత్యం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేస్తుంటారు. శేషాచల సానువుల్లో సప్తగిరిలో కొలువైన సప్తగిరీసునికి సప్త మాతృకలు సోదరీమణులుగా నిత్యం ఆ కలియుగ దైవానికి రక్షగా ఉంటారని ఐహిత్యానికి నిదర్శనం తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్ల గుడి. ఇప్పుడు అక్కగార్ల గుడి ప్రాశస్త్యం తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనుగ్రహిస్తున్న దివ్యస్థలి సప్తగిరులు. సప్తగిరులకు చేరుకునే కనుమ రహదారిలోని పురాతనమైన మొదటి కనుమ రహదారిలో చిన్న మందిరంలో శక్తి స్వరూపిణులు అక్కగార్లుగా కొలువుదీరి పూజనీయంగా దర్శనమిస్తుంటారు. పురాణాలలో ప్రస్తావించిన బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి దేవతలు సప్త మాతృకలుగా పూజలందుకుంటున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. తిరుమల శ్రీనివాసుడు సదా తన భక్తులకు అభయప్రదానం చేస్తూ అభయ వరదాతగా తిరుమల క్షేత్రంలో కొలువుదీరారు. కాగా సకల జగత్తును కాచి కాపాడే సర్వాంతర్యామి, ఏడుకొండలవాడికే రక్షణగా ఉండే ఈ 7గురు గ్రామదేవతలు తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలలో కొలువుదీరినట్లు స్థానిక కథనం. అక్కగార్లుగా ప్రసిద్ధి చెందిన ఈ 7గురు అమ్మవార్లే శ్రీ వెంకటేశ్వరునికి ఆడపడుచులుగా పేరొందారు. వీరు తిరుమల క్షేత్రానికి నలువైపులా రక్షణ కవచంగా కొలువుదీరి ఉన్నారు. వెంకటాచల మహాత్మ్యంలో వీరిని సప్త గంగమ్మలు, అక్కగార్లు అని పేర్కొన్నారు. మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో అక్కగార్ల శిలలు ఉండేవని చెబుతారు. రోడ్డు నిర్మాణ సమయంలో ఈ శిలలను తొలగించి నిర్మాణం చేపట్టారు. దాంతో రోడ్డు నిర్మాణానికి అవరోధాలు కలగడం ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణ సామాగ్రిని తరలించడానికి కూడా కష్టసాధ్యంగా మారింది. కూలీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు ప్రమాదాలు జరిగాయి. ఈ రోడ్డు నిర్మాణానికి మూలకర్త అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు ఏమి చేయాలో పాలుపోక ఆందోళన చెందారు. ఇటువంటి తరుణంలో తిరుమల తిరుపతి స్థానికులు అక్కగార్ల శిలల ప్రాశస్త్యాన్ని గురించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారులు సత్వరమే సప్తమాతృకలను రోడ్డు పక్కనే పెద్ద బండరాతి కింద ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఆ క్రతువు పూర్తి కావడంతో మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ పనులు సాఫీగా ప్రారంభమై పూర్తి కావడం జరిగింది.
తిరుమలలోని వ్యాపారస్తులు, ఉద్యోగులు తమ స్వంత వాహనాలలో తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి మొక్కుకోవడం ఆనవాయితీ. తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులు కూడా అక్కగార్ల ప్రాశస్త్యాన్ని, మహిమలను తెలుసుకుని శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడిని దర్శించుకుంటున్నారు. కాలినడకన మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు తప్పకుండా అక్కగార్లను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. టీటీడీ శాసనాలను పరిశోధించి పరిష్కరించిన ప్రముఖ పండితులు వేటూరి ప్రభాకర శాస్త్రి రచించిన అన్నమయ్య జీవిత చరిత్ర పీఠిక అనే గ్రంథంలో కూడా అక్కగార్ల మహిమలను అన్నమయ్య ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో తిరుచి వాహనంపై దివ్యంగా కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆరాధనలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ దేవుని కడప ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ నయనానందకరంగా సాగింది. తిరుపతి జిల్లా నారాయణవనం పుణ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉత్సవ కైంకర్యాలు ఆగమోక్తంగా భక్తజన రంజకంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో తిరుచి ఉత్సవం నయనానందకరంగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకర శోభితంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. అనంతరం ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఊంజల్ మండపంలో ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. ఊయలపై వేంచేసిన స్వామి అమ్మవార్లకు అర్చకులు ఆగమ సంప్రదాయంలో వేద పారాయణం, భక్తి గీతాలాపన నడుమ కన్నుల పండుగ ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని చింతమనే శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధానములో గీతా జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 1వ తేదీ గీతా జయంతిని పురస్కరించుకుని ముందుగా శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో స్వామివారికి పూజాధికాలను పూర్తి చేశారు. ఆపై స్వామి సన్నిధిలో నంద్యాలకు చెందిన శ్రీ కోదండరామస్వామి భక్తి చైతన్య బృందం ఆధ్వర్యంలో ఆ సంస్థకు చెందిన భజన కృష్ణయ్య నేతృత్వంలో
భగవద్గీత అధ్యయన పారాయణం జరిగింది. భక్తులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని భగవద్గీతతో పాటు శ్రీ లలితా సహస్రనామం, శ్రీ విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసాలను అధ్యయనం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ మహాసంస్థానంలో స్వామివారి జయంతి ఉత్సవ సప్తాహ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 4వ తేదీ దత్త భగవానుల జయంతిని పురస్కరించుకుని శ్రీపాద శ్రీవల్లభుని సన్నిధిలో వారం రోజుల పాటు సప్తాహ ఉత్సవాలను మహత్తరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీదత్త భగవానుల పాదుకులకు విశేష ఆరాధనలను జరిపారు. అనంతరం స్వామివారికి పల్లకి సేవ నయనానందకరంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పల్లకి సేవలో పాల్గొని దత్త భజనలు, భక్తి గీతాలను ఆలపిస్తూ భక్తి పరవశంలో ఓలలాడారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో శనీశ్వర ఆరాధన సంప్రదాయ శోభితంగా జరిగింది. మార్గశిర మాసం పూజలలో భాగంగా ముందుగా అర్చకులు శనీశ్వరుని సన్నిధిలో గణపతి ఆరాధన, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల సమక్షంలో స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, విభూది, చందనాది పరిమళాలతో వైభవపేతంగా అభిషేక కైంకర్యాన్ని పూర్తి చేశారు. ఆపై స్వామివారికి మల్లెల మాలలు, నిమ్మకాయల హారాలను ధరింపచేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ శనీశ్వర స్వామివారి అభిషేకాది ఆరాధనలో పాల్గొని స్వామివారి కృపను మెండుగా పొందారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పుడి డొంక వద్ద జాతీయ రహదారిపై వేంచేసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. మార్గశిర మాసం సందర్భంగా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమాలు కనువిందుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను మంగళకరంగా పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలతో స్వామివారికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని తమలపాకుల మాలతో అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు అంజనీ నందనుడి సేవలో పాల్గొని తరించారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. శనివారం సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని దివ్యమంగళమూర్తికి ఆగమ కైంకర్యాలతో అర్చకులు ముందుగా సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేదమంత్రాల నడుమ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి మహామంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు. అంగరంగ వైభవాల ఆనంద రూపుడవు బంగారు శ్రీనివాస మమ్మేలరా బంగారు శ్రీనివాస. అంగరంగ వైభవాల ఆనంద రూపుడవు బంగారు శ్రీనివాస మమ్మేలరా. కడపలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలను ఘనంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి విశేష అలంకరణలతో పూజలు నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో సర్వశోభితంగా కొలువు తీర్చి సామూహిక సంకల్ప పూజలతో కుంకుమార్చనలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి పల్లకి సేవ నయనానందకరంగా జరిగింది.
తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా శనివారాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు ముందుగా ప్రత్యేక అలంకరణలతో పూజలు జరిపారు. ఆపై సహస్రనామార్చన సహితంగా స్వామి అమ్మవార్లకు పుష్పార్చన సేవను ఘనంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. నంద్యాల జిల్లా నందవరంలో నెలవైన శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక ఉత్సవాలను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష అలంకరణలతో పల్లకీపై ఆశీనులను గావించి పూజలు జరిపారు. ఆపై భక్తుల సందడి సంబరాల నడుమ మేళతాళాల మధ్య ఆలయ ప్రదక్షిణగా అమ్మవారికి పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. అనంతరం అర్చకులు అమ్మవారికి మహానివేదనలు, మంగళ హారతులను అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తిరుచానూరులోని శ్రీ శ్రీనివాస ఆలయం పురాతన పుణ్యక్షేత్రంగా విలసిల్లుతూ భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. పూర్వం శ్రీ శ్రీనివాస ఆలయం వేదికగా శ్రీ వైష్ణవ ధర్మ వ్యాప్తికి ఎందరో భక్తాగ్రేసరులు విశేషంగా కృషి చేసినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తన అధీనంలోకి తీసుకుని పునర్నిర్మించింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులందరూ శ్రీ శ్రీనివాస స్వామి వారిని దర్శించి పునీతులవుతున్నారు. తిరుచానూరు క్షేత్రం ఎన్నో పురాతన ఆలయాలతో విలసిల్లుతూ నిత్యం ఉత్సవ శోభతో దర్శనమిస్తుంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు శ్రీకృష్ణ స్వామి ఆలయం, శ్రీ సుందరరాజ స్వామివారి ఆలయం, శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం, శ్రీ శ్రీనివాస ఆలయాలు పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకుని శాసన చారిత్రక ఆధారాలతో పరిడివెళుతున్నాయి. ఈ ఆలయాలలో శ్రీనివాస ఆలయం ప్రాచీన క్షేత్రంగా భాసిల్లుతోంది. పూర్వకాలంలో వేదాంత దేశికులు వారు తిరుపతి స్వామి శ్రీ రంగరామానుజ మహాదేశికన్ స్వాములు శ్రీ శ్రీనివాస ఆలయంలోని స్వామివారికి ఆరాధనలు నిర్వహించినట్లు, శ్రీ వైష్ణవ తత్వ వ్యాప్తికి కృషి చేసినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఇంతటి ప్రాశస్త్యాన్ని సంతరించుకుని శిథిలావస్థలకు చేరుకున్న ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం 2008లో తమ ఆధీనంలోకి తీసుకుంది. 2014వ సంవత్సరం శాస్త్రోక్తంగా బాలాలయాన్ని నిర్వహించారు. తదనంతరం 4 కోట్ల నిధులతో ఇక్కడ అత్యంత సుందరంగా శ్రీ శ్రీనివాస ఆలయాన్ని టీటీడీ నూతనంగా పునర్నిర్మించింది. 2018వ సంవత్సరం ఏప్రిల్ నెల 27వ తేదీన పునః ప్రతిష్ఠించి మహా సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు శ్రీనివాసుడి దర్శన భాగ్యాన్ని కల్పించింది. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఈ ఆలయంలో నిత్య కైంకర్యాలు జరుగుతుంటాయి. ఆలయ ప్రవేశద్వారం వద్ద జయ విజయులు దర్శనమిస్తారు. గర్భాలయంలో 4 అడుగుల శ్రీనివాసమూర్తి మనోహర రూపంతో దర్శనమిస్తుంటారు. గర్భాలయానికి ఇరువైపులా శ్రీ పద్మావతి అమ్మవారిని, శ్రీ గోదాదేవి అమ్మవారిని, ఉత్తరం వైపున ఆళ్వార్లను ప్రతిష్ఠించారు. భక్తులు ఆలయం వద్దకు చేరుకోగానే 3 అంతస్తులు 5 కలశాలతో నిర్మితమైన గాలిగోపురం స్వాగతం పలుకుతుంటుంది. ఈ గోపురంపై నలువైపులా జయ విజయులు, నరసింహస్వామి, గరుడాళ్వార్లతో పాటు పలు దేవతామూర్తుల శిల్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆలయంలోని ధ్వజస్తంభంపై శంకుచక్ర నామాలు, గరుడాళ్వార్లు ఆశీస్సులు అందిస్తుంటారు.
ప్రధాన ఆలయం ముందు భాగంలో శ్రీ శ్రీనివాస స్వామి, ఇరువైపులా శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి దర్శనమిస్తుంటారు. ఆలయ పైభాగంలోని శ్రీ మహావిష్ణువు దశావతారాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆలయానికి నలువైపులా ద్వారాలను ఏర్పాటు చేశారు. ఆ ద్వారాలపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుడు సుందరంగా కొలువై భక్తులను కటాక్షిస్తున్నారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా గరుడాళ్వార్ సన్నిధి ఉంది. ఇక ధ్వజస్తంభం వద్ద భక్తులు ముగ్గులు వేసి పిండి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతిరోజు 6 గంటలకు సుప్రభాతం, రాత్రి 7:15 ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఆలయాన్ని రోజు ఉదయం 11:45 మూసివేసి తిరిగి 4 గంటలకు తెరుస్తారు. ప్రతి శనివారం గర్భాలయంలోని మూలమూర్తికి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు అభిషేకం అలంకరణ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పిస్తారు. ఆలయంలో స్వామి అమ్మవార్లకు నిత్యం ప్రసాదాల తయారీకి ప్రత్యేకంగా పోటును నిర్మించారు. ఈ ఆలయంలో పెరటాసి మాసంలో భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది. ప్రతి ఏటా ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలతో స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. తిరుచానూరు క్షేత్ర దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీ శ్రీనివాస స్వామివారిని దర్శించుకుని ఆ స్వామివారి మెండైన ఆశీస్సులు పొందుతున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 79,791 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,911 మంది భక్తులు తలనీలాల మొక్కను చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,73,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.